అందరికీ నమస్తే అండి. పాపం కవిత గారిని చూస్తూ ఉంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లా. కొన్నిసార్లు జాలేస్తూ ఉంటుంది. ఆవిడ ప్రెస్ మీట్ పెట్టిన ప్రతి సందర్భంలోని కూడా ఆంధ్ర వాళ్ళ గురించి, ఆంధ్ర ప్రాంతం గురించి, లేదంటే ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి ప్రాంతాల మధ్యన ఏదో రకంగా చిచ్చు పెట్టాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈరోజు కూడా ఏమని మాట్లాడుతున్నారో ఒకసారి వినిపిస్తా చూడండి. ఆ యాదాద్రిలో ఒక ప్రముఖ నటుడికి సంబంధించినటువంటి శ్రీమతి గారికి నెంబర్ ఇచ్చిండ్రు. అంటే మన గుళ్ళల్లో కూడా మన కోసమే ప్రత్యేకంగా కట్టుకున్న గుడి. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పైసా తెలంగాణ ప్రభుత్వం ఇస్తే కట్టినటువంటి గుడి యాదాద్రి. ఆ గుడిలో ఇవాళ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎట్లా మెంబర్స్ ఉంటారు? ఎందుకండి ఈ ఏడుపు ప్రతిరోజు మీతో గోల అయిపోయింది మాకు. కవిత గారు ఏదో ఒకసారి మాట్లాడారంటే సరే మాట్లాడారులే అని చెప్పి అనుకోవచ్చు. మీరు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతి సందర్భం కూడా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా అంతే. ప్రతిసారి ఈ ప్రాంతీయవాదాన్ని తీసుకొచ్చి ముందెట్టి మీరు రాజకీయం చేయాలనుకున్నారు చూసారా, అది ఏటెళ్ల కాలం నడవదండి. అది గతంలో నడిచింది. రాష్ట్రాలుగా విడిపోయి దశాబ్ద కాలం అవుతుంది. అంటే 10 ఏళ్ళ పైనే అవుతుంది. ఇంకా ఆంధ్ర తెలంగాణ ఏంటండి? ఇప్పుడు మీరు చెప్పుకొచ్చిన ఆ ప్రముఖ హీరో పేర్లు మీరు ప్రస్తావించలేదు కాబట్టి మేము ప్రస్తావించట్లేదు. దశాబ్దాల కాలం నాటి నుంచి హైదరాబాదులోనే స్థిరపడిన వ్యక్తులు. ఆ మెంబరే కదండి ఇచ్చింది. అది గౌరవార్థం ఇచ్చారు. దానివల్ల ఆయనకు ఒరిగేది ఉండదు, వచ్చేది ఉండదు. వచ్చుద్దా? మెంబర్గా ఉంటే ఏమన్నా వచ్చుద్దా? వాళ్ళకి ఏమన్నా రాదు. అలా లెక్కెత్తే టీటీడీలో చాలామంది ఉన్నారు. తెలంగాణకు సంబంధించి 5-6 ఉన్నట్టున్నారు మెంబర్లు, బోర్డు మెంబర్లుగా. అలాగే గతంలో మీరే మా ఎమ్మెల్యేలు లెటర్లు ఎత్తుంటే వాటిని తీసుకోవట్లేదు, అధికారులు పరిశీలించట్లేదు, మాకు విఐపి బ్రేక్ దర్శనాలు కల్పించట్లేదని చెప్పేసి మీరే మాట్లాడారు. మరి మా గుళ్ళలో మీకెందుకు కల్పించాలండి అని మేము ఏ రోజున అన్నామా? అలా మేము అనమండి, అవసరం లేదు. దేవుళ్ళ దగ్గర రాజకీయాలు చేయకూడదు. దేవుళ్ళ దగ్గర ప్రాంతాభిప్రాయాలు గట్రా మనం చూపించకూడదు. ఎవరన్నా వెళ్ళొచ్చు, రావచ్చు. ఇప్పుడు అలాగని చెప్పేసి టీటీడీ బోర్డు మెంబర్లో తెలంగాణకు సంబంధించిన 5-6 ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ మా ప్రాంతంలో ఉండట్లేదండి, మా ప్రాంతంలో ఉండలేదు, అసలు వాళ్ళకేం సంబంధం అని చెప్పేసి అంటే బాగుంటుందా? ఊరికే చిన్న అంటే మీకు ఈ మాత్రం కూడా తెలియకుండా మనం ఎంతసేపు కూడా ప్రాంతీయవాదాన్ని రెచ్చకూడదు అనుకుంటే అవుద్దా? సరే ఇవన్నీ వదిలేసేయండి. మీరు నిన్నమన్నటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు కదా, అదే టీఆర్ఎస్. మరి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చినప్పుడు అదేంటంటే మనం తెలంగాణ కోసమే పార్టీ పెట్టాం, మనం ఇక్కడే పోటీ చేయాలి, మనం మిగిలిన రాష్ట్రాల్లో ఎందుకు పోటీ చేస్తున్నాం అని చెప్పేసి ఎందుకు అనలేదండి? మీరు పార్టీని బీఆర్ఎస్గా మార్చారు. మార్చిన తర్వాత మీ నాన్నగారు కేసీఆర్ గారు నగిరి రోజా గారి ఇంటికి వచ్చారు, భోంచేశారు. భోంచేసిన తర్వాత ఒక ప్రెస్ మీట్లో రాయలసీమని రతనాలసీమగా మార్చేస్తానని చెప్పేసి మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాట వాస్తవమా కాదా? మరి ఆ రోజు అనలేదండి, నాయనా మనం తెలంగాణ ప్రాంతం కోసమే రాజకీయాలు మొదలుపెట్టినాం, నువ్వు పక్క రాష్ట్రం వెళ్ళి రాయలసీమ ప్రాంతాన్ని రతనాలసీమగా ఎలా మారుతానన్నావు అని చెప్పేసి అడగలేదే. ఈ ఊరికే ఇవన్నీ ఎలా ఉంటాయంటే అండి, మీరు ప్రెస్ మీట్ పెట్టి అటెన్షన్ కోసం, కాంట్రవర్సీ కోసం మీరు ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడకపోతే మీకు గుర్తింపు లేదు అన్నట్టు మేము భావించాల్సి వస్తుందండి. ఎక్కడైనా సరే ఈ ప్రాంతీయవాదాన్ని పక్కన పెట్టండి. మనకు అనేక సమస్యలు ఉన్నాయి. మీ రాష్ట్రంలోనూ ఉన్నాయి, మా రాష్ట్రంలోనూ ఉన్నాయి. ఆ సమస్యల గురించి మాట్లాడితే బాగుంటుంది. కానీ మీరు ఎప్పుడు మాట్లాడినా సరే, ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఖచ్చితంగా ఆంధ్ర ప్రాంతం గురించి, ఆంధ్ర ప్రజల గురించో లేదంటే నాయకుల గురించో ఏదో ఒక కాంట్రవర్సీ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఉండకుండా అయితే ఉండదు. ఎక్కడైనా సరే ఈ కాంట్రవర్సీ మాటలు తగ్గిస్తే బాగుంటుందండి. మీ రాష్ట్ర రాజకీయాలు చక్కగా చేసుకోండి, ఎవడొద్దన్నాడు? ఇక్కడి నుంచి మేము కూడా మాట్లాడతాం. ఎప్పుడైనా సరే ఇక్కడి నుంచి మేము కూడా ఏమంటామంటే, మీరు ఎలా మాట్లాడుతూ మా సైడ్ నుంచి కూడా మాట్లాడుకుంటూ ఉండరు. ఇక్కడి నుంచి టీటీడీ పక్క రాష్ట్రాలకు విరాళాలు ఇచ్చినప్పుడు కూడా ఒకసారి ఆలోచించుకోవాలండి. ఎందుకంటే దేవాలయాల నిర్మాణానికి విరాళాలు ఉంటారు కదా, టీటీడీ నుంచి తీసుకుంటూ ఉంటారు కదా. గతంలో వేములవాడి గుడికి తీసుకున్నారు కదా, 28 కోట్లు ఎంతో ఒకటి తీసుకున్నారు కదా. మేమన్నా అన్నావా? లేదండి మా వాళ్ళు కూడా వస్తారంటే యాదాద్రి గుడికి ఆంధ్ర వాళ్ళు కూడా వెళ్తారు, వెళ్ళకుంటే ఉండరు. మనం లాజిక్లు మాట్లాడుకుంటా పోతే ప్రతిదీ వివాదమే. లాజిక్ లేకుండా మనం రాజకీయాలు చేసుకుంటా పోతే ఏది ఉండదు. ప్రతి దాంట్లోని కూడా లాజిక్లు ఎతికేసి ఏదో ఒక కాంట్రవర్సీ తీసుకొచ్చి మీడియాలో మనం మాట్లాడేస్తే అయిపోద్దులే అనుకోవడం మీ మూర్ఖత్వం అండి. ఎక్కడైనా సరే ఈ ప్రాంతీయవాదాన్ని పక్కన పెట్టి చక్కగా ఏదో ఒక పార్టీ పెట్టారు, సంతోషం.
రాజకీయాలు ఎదగాలనుకుంటున్నారు, ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నారు. మన ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ఈ ప్రాంతీయవాదాలు ముందెట్టేసి ప్రాంతాల వారీగా రెచ్చగొట్టేద్దాం అనుకుంటే అది నడవదండి. అది మీ నాన్నగారితోనే అయిపోయింది. అప్పుడు ప్రజలు ఆవేశంలో ఉన్నారు కాబట్టి మీరు చెప్పిన మాయమాటలు నమ్మి మీకు 10 ఏళ్ళ అధికారం కట్టబెట్టారు. ఇవాళ పరిస్థితి మారిపోయింది. ఇవాళ పరిస్థితి లేదు. ఆల్రెడీ రాష్ట్రాలుగా విడిపోయాం. ఎవరి రాష్ట్రం వాళ్ళదే. మన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి మనం చూసుకోవాలి. కానీ ఎంతసేపు ఆంధ్ర వాళ్ళు కూడా ఎడుతారు ఎట్టేసి రాగ్గాన. ఇకనైనా సరే మీరు ఈ కాంట్రవర్సీ మాటలు మాట్లాడుకుంటూ ఉంటే బాగుంటుందండి.